నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గజియాబాద్లో సంచలనం, మిత్రుని హత్య చేసిన యువకుడి ఎన్కౌంటర్. ఉత్తరప్రదేశ్ మిత్రుడిని పిలిస్తే మిత్రులు ఏమనుకుంటారు? ఆహా, ఇవాళ ఏదో దావత్ ఇస్తాడొచ్చు, లేకుంటే ఏదైనా విషయం చెప్తాడు వచ్చి అని ఆశతోటి పోతారు. ఆ గాడిద కొడుకు వాడు పిలిచింది ఎందుకు? చంపడానికి. వాడెవ్వడు, ఎందుకు చంపిండు ఒకసారి తెలుసుకుందాం. గజియాబాద్లో ఉద్రిక్తతలకు కారణమైన ఒక హత్య కేసులో నిందితుడు శనివారం అర్ధరాత్రి పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. కొన్నాళ్ల క్రితం సూర్యప్రతాప్ చౌహాన్ అనే యువకుడిని అతడి మిత్రుడు అసద్ మరికొందరితో కలిసి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దాడి అనంతరం అతడు పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడిపై 50,000 రివార్డు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడు అసద్ ఓ మిత్రుడి వద్ద డబ్బులు తీసుకోవడానికి కోడా అనే ప్రదేశానికి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అతడు నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు ఇందిరాపురంలో వలపన్నారు. బైక్పై అసద్ రాగానే లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినా అతడు లెక్క చేయకుండా పోలీసులపైకి కాల్పులు జరపడంతో వారు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. తూట అసదును తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఒక నాటు తుపాకీ, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అసద్ మిత్రులు అక్కడి నుంచి తప్పించుకోవడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. వాడు కూడా దొరికినట్టే, వాడు తప్పించుకోలేదు, వాడు కూడా దొరికినట్టే. వాడిని రేపు మాపో వేసిపడేస్తారు. అసద్ సూర్య వద్ద కొన్ని నెలల క్రితం ఈ విషయంపై గొడవ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న అసద్ బక్రీద్ రోజున సూర్యను ఇంటికి ఆహ్వానించాడు. అతడు వచ్చాక కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన గజియాబాద్లో తీవ్ర ఉద్రిక్తతకు నెలకొంది. ప్రేక్షకులను మీకు యాదుకుంటుంది ఒకసారి. వరంగల్ సిపిగా ఉన్నప్పుడు సజ్జనార్ గారు వరంగల్లో సిపిగా ఉన్నప్పుడు అక్కడ కాలేజీ పిల్లలపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళని ఏం చేసిండ్రు సజ్జనార్ గారు? ఎన్కౌంటర్ చేసి పడేసిండ్రు. తర్వాత కోర్టుకు చెప్పుకుంటారు వేరు. ఎవరైనా సస్పెండ్ అయితే 6 నెలలు సస్పెండ్ అవుతారు. మళ్ళా ఒకటి ఏంటంటే, నిందితుడు అని తెలిసిన తర్వాత వాడిని మేపుడు అవసరం లేదు, వాడిని మేపాల్సిన అవసరం లేదు. వానితో 50 మంది పోలీసులు, వానికి పెద్ద సెక్యూరిటీ, కోర్టుకు తీసుకుపోవడు, మళ్ళీ జైలుకి తీసుకొచ్చుడు, వాడు ఏది అడిగితే తిండి పెట్టుడు, చికెన్, మటను, ఎగ్గులు, మన్ను, మశానాలు, వాడిని పెంచి పోషించడం అవసరం లేదు. వాడు దోషి అని తెలిస్తే చాలు, వేసి పడేయాలి. అట్లయితే మిగతా వాడు భయపడతారు. లేకుంటే వాడి మేపుడు ఏం పాడైంది? మొన్న ఏమన్నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి? ఏమన్నాడు? బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళ అల్లుళ్ళ పోలీసు వాళ్ళు ఏం చేసిరు? చొరబాటుదారులు పోకుండా ఏం చేసి జైలు వేసిరు. జైలు వేస్తే జైళ్ళు నిండిపోతాయి. ఇక వాళ్ళని జైల్లో ఉంచకుండి, వాళ్ళకి తిండి పెట్టకుండి, ఈపులు వలగొట్టుండి పై పంపియండి. వాళ్ళు ఏమైనా ఇంటి అల్లుళ్ళ ఉంచుకునేందుకు దీపావళికి వచ్చిరా? వాళ్ళు దొంగచాటుకు వచ్చిరు. మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఈపులు వలగొట్టుకున్నాడు. అట్లనే ఎవరైనా సరే నిందితుడు వాడు దోషి అని తెలిస్తే ఎన్కౌంటర్ చేయాలి. అదే కోర్టు కూడా ఒప్పుకుంటుంది. ఏమున్నది? కోర్టు కూడా ఒప్పుకుంటుంది. వాడిని మేపాల్సిన అవసరం మన భారతదేశానికి, మన ట్యాక్సుల పేరు మీద వాళ్ళని మేపుడు అవసరమే లేదు. వాడు చంపిండని తెలిస్తే చాలు ఎన్కౌంటర్ చేయాలి. అయితేనా ఇప్పుడు యాసిడ్ దాడులు ఎక్కడైతే లేవు. సజ్జనార్ చేసిన గొప్ప పని అది. దొరకబట్టి ఎన్కౌంటర్ చేసి పడేసి. ఏమంటారు ప్రేక్షకులారా? ఒకప్పుడు సజ్జనార్ చేసింది మీకు యాదుకుంటే దాని గురించి కామెంట్ చేయండి. అదేవిధంగా గజియాబాద్లో ఓ ముస్లిం వ్యక్తి ఒక మిత్రుడిని, హిందూ మిత్రుడిని చంపినందుకు వాడు ఎన్కౌంటర్ అయ్యిండు. వాళ్ళ దోస్తులు కూడా ఎన్కౌంటర్ అవుతారు. వీటి మీద దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.